హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మాతో పాటు ఉన్నారు నవాబ్ కేఫ్స్ మూవీ టీమ్ వాళ్ళు. సో మూవీ విషయాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, లాస్ట్ టైం ఈవెంట్కి వచ్చినప్పుడు అందరు చాలా డల్గా ఉన్నారు. సో చాయ్ వాళ్ళ నుంచి నవాబ్ కేఫ్ అని చెప్పేసి చేంజ్ చేశారని ఆ రోజంతా చాలా డల్గా ఉన్నారు. సో ప్రమోద్ గారు, మీరు చెప్పండి, ఇది స్టార్టింగ్లో తెలియదా? అంటే లాస్ట్ వరకు, అంటే రిజిస్ట్రేషన్ ఇప్పుడు లాస్ట్ సినిమా రేపు రిలీజ్ అవుతున్నప్పుడే మీకు బిఫోర్ ఇన్ఫర్మేషన్ ఉంటుందా? ఎట్లా అంటే ముందు తెలియదా? అంటే స్టార్టింగ్లో రిజిస్టర్ చేసేటప్పుడు టైటిల్ అది ఏం చెప్పలేదండి. అంటే యాక్చువల్లీ చాయ్వాలా అనేది రిజిస్టర్ చేసాం. దాని తర్వాత ప్రయారిటీ అప్లై చేస్తారు కదా సెన్సార్కి. చేసిన తర్వాత కూడా వాళ్ళు సినిమా చూడట్లేదు. సో ఏంటని చూస్తే టైటిల్ మార్చమనే ఇష్యూ వచ్చింది. సో అంటే మీ ప్రొడ్యూసర్ గారు ముంబై వెళ్ళి అక్కడ 5-6 అవర్స్ ఉండి, అంటే 7 అవర్స్ అండి. 7 నేను పక్కనే ఉన్నా. ఓకే ఫైన్, మీరు కూడా ఉన్నారా? సో 7 అవర్స్ ఉండి వాళ్ళు చాయ్ ఇచ్చి మరి చాయ్ వాళ్ళ వద్దని చెప్పారంటే, చాయ్ ఇచ్చి బిస్కెట్ ఇచ్చి చాయ్ వాళ్ళు వద్దన్నారు. అక్కడ దాకా వెళ్ళారు, ట్రైన్లో తిరిగి వెనక్కి వచ్చారు. సో అంటే నేను అప్పుడు ఆ రోజు ఈవెంట్ రోజు విన్నాను, చాలా ట్రై చేశారు అని. అంటే సమ్ పార్టీ నుంచి ఏదో మెసేజ్ వచ్చింది, ఆ మెసేజ్ వచ్చినప్పుడు కాన్ఫిడెంట్గా నో అని చెప్పారంట. ఏంటి, ఎక్కడి నుంచి అది వచ్చింది? నాకు చూపించలేదండి, వాళ్ళు చెప్పారు అంతే. అంటే పక్కనే ఉన్నాను అన్నారు కదా, ఎదురుకుండా ఉన్నాను. ఫోన్ ఇలా ఉంటుంది. సో అది క్లారిటీ, మీరు పక్కన ఉన్నారు కాబట్టి నేను అడిగాను. సో ఇప్పుడు ఎదురుగుండా ఉన్నారా? సరే, వచ్చిందని చెప్పారు. టైటిల్ కుదరదు, మళ్ళీ కాంప్లికేషన్స్ అవుతాయని చెప్పి అన్నారు. సో వాళ్ళని రెస్పెక్ట్ చేసి మార్చాం అంతే. అంటే ఒక పార్టీ నుంచి వచ్చిందని విన్నాను. లేదండి, ఒక పార్టీ నుంచి వచ్చింది అంటే పేరు మెన్షన్ చేయడం అందరికి తెలుసు కాబట్టి నేను మెన్షన్ చేయట్లేదు. ఒక పార్టీ నుంచి వచ్చింది, వాళ్ళు అసలు ఒప్పుకోలేదు అని చెప్పేసి అన్నారు. అంటే వాళ్ళు పెద్ద అంటే కాంప్లికేషన్ ఏమన్నా అవుతుందేమో అని వాళ్ళు ఆలోచిస్తున్నారండి అంతే, దాని మించి ఇంకేం లేదు. అంటే మూవీలో కూడా ఇంతేనా అండి? వీళ్ళిద్దరు ఇట్లానే, మీరు సీన్ చెప్తుంటే వాళ్ళిద్దరు ఇట్లా మాట్లాడుకుంటుంటారా? లేదండి, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు. అదే అంటున్నారండి, మీరు షూట్లో కూడా ఎవరు గోలాలి. మీ ఇద్దరు కొంచెం గ్యాప్ ఇస్తే నేను క్వశ్చన్ అడుగుతా అనమాట బేసిక్గా. సో ఇందాక నుంచి పాప నేను డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతుంటే, ఇది చూడడానికి డీసెంట్గా ఉన్నారు, అన్ని జోకులు ఏమేస్తున్నారు చెప్పండి మాకు. లేదా అసలు కంటిన్యూగా నవ్వుతూనే ఉన్నారు తేజు గారు. కాదండి, అది ప్రమోద్ సైలెంట్గా ఉంటారు, నన్నే అడుగుతున్నారు. అమ్మా, ప్రమోద్ గారు ఎంత ట్రై చేసినా పొద్దున్న నుంచి ఆ 1 word ఆన్సర్. అంటే ఆయన ఇంకా స్టార్టింగ్ ప్రిఫిక్స్ సఫిక్స్ మాట్లాడతారు, మధ్యలో మీరు ఫిల్ చేసుకోండి. ఓకే, మధ్యలో అంతా మేము రాసుకోవాలి, ఓన్లీ టైటిల్స్ ఇస్తారు అంతేనండి ప్రమోద్ గారు? సో అంటే ఇంత కామ్గా ఎట్లా అసలుకి సెట్లో కూడా మీరు చేసేటప్పుడు లేదు మళ్ళీ రీటేక్ చేద్దాము దానికి కూడా అంటారు ఆయన, అంతే, దానికి మించి మాట్లాడాను. మీరు బాగా ఆడుకున్నట్టున్నారు డైరెక్టర్ గారు, అదే కనిపిస్తుంది నాకైతే. తేజు గారు చెప్పండి, యాక్చువల్గా అందరూ తెలుగు టు తమిళ వెళ్తూ ఉంటారు, మీరేంటి తమిళ నుంచి తెలుగుకి వచ్చారు? చెన్నైలో అంటే స్కూల్ కాలేజ్ అంతా చెన్నైలో చేసాం. ఓకే. సో అలా అక్కడ అంటే నాకు మీడియాలో రావాలి లేకపోతే యాక్టింగ్లోకి రావాలని చెప్పి ఐడియా లేదు. ఫస్ట్ 9 to 5 జాబ్ చేద్దామనే ఐడియా. బట్ సమ్హౌ ఇట్ టర్న్ టు యూనో ఇక్కడ ఎలాగో అలా 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 ఏదో ఒకటి చేసి ఇక్కడికి వచ్చేసాను. అండ్ ఐ స్టార్టెడ్ ఆఫ్ ఇన్ తమిళ్. అక్కడ ఉండటం వల్ల తమిళ్లో స్టార్ట్ చేసా. దెన్ స్లోలీ ఐ వాంటెడ్ టు గెట్ ఇట్ టు తెలుగు. సో అంటే మీరు అక్కడ ఐ మీన్ కాలేజ్ అప్పుడు ఏమైనా ఆడిషన్ వచ్చిందా, వాట్ ఎవర్, ఎట్లా ఫస్ట్ ఆఫర్ అనేది మీకు ఎలా వచ్చింది? ఫస్ట్ ఆఫర్ అంటే కాలేజ్ టైంలో ఈ విజువల్ ఆర్ట్స్ వాళ్ళు ఎక్కువ షార్ట్ ఫిల్మ్స్కి అడుగుతూ ఉంటారు. విజువల్ ఆర్ట్స్ అని ఒక ఇక్కడ ఉందా? ఓకే. అంటే మీరు చేసే సన్ ఎందుకు అడుగుతున్నా నాకు అర్థం కాలేదు. నేను మీ ఆఫర్ గురించి కదా అడిగేది. కాదు కోర్స్ ఇక్కడ వేరేలాగా ఏమైనా అంటారేమో అని అది అడిగా. విజువల్ ఆర్ట్స్ వాళ్ళు యూజువల్గా ఏదో షార్ట్ ఫిల్మ్స్ చేయడానికి అడుగుతారు. అలా ఊరికి చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేశాను. బట్ ఇట్స్ నాట్ సంథింగ్ దట్ ఇట్ కమ్స్ అవుట్ ఆన్ యూట్యూబ్ ఆర్ సంథింగ్. నేను వర్క్ చేసేటప్పుడు నా అపార్ట్మెంట్ మేట్ వచ్చి ఏదో ఒక సిరీస్ చేస్తుంటే ఆ హీరోయిన్ నెక్స్ట్ డే రావట్లేదు, సంథింగ్ ఏదో సిక్ అయింది. కానీ మేము అన్నీ రెడీ చేసాం. అంటే చిన్న బడ్జెట్, చిన్న చిన్న స్కెచ్ వీడియోస్ వాళ్ళకి చాలా చిన్న బడ్జెట్ ఉంటుంది. ఆ ఒక్కరోజు వాళ్ళకి బడ్జెట్ వేస్ట్ అయిపోయిందంటే మళ్ళీ దే కాంట్ డూ ఇట్ కదా.
అప్పుడు నన్ను అడిగినప్పుడు దెన్ ఐ ఫెల్ట్ ఓకే ఫైన్ చేద్దాం, అంటే నాకు యాక్టింగ్ అంతా రాదండి, డాన్స్ అయితే చేస్తానని అంటే లేదు లేదు మీరు రండి మీరు చాలు అని చెప్పి నన్ను ఇంకా తీసుకెళ్ళి స్టార్ట్ చేసినది యూట్యూబ్ సిరీస్. దాని నుంచి అది ఎందుకు హిట్ అయిందో అంటే ఎందుకు కాదు బాగా హిట్ అయింది, సారీ బాగా హిట్ అయింది, నాకేదో అయింది. మంచి రైమింగ్. సారీ సో ఎందుకు నవ్వుతున్నాను నేను. అక్కడి నుంచి ఆల్బమ్స్ అలాగా తమిళ్లో ఇంకా ఆల్బమ్స్ నుంచి మూవీస్ రావటం వల్ల దెన్ ఐ డెఫినెట్లీ వాంటెడ్ టు కమ్ ఇన్ తెలుగు బికాస్ తెలుగు అమ్మాయిని అండ్ హోమ్ ఫీలింగ్ ప్లస్ మా వాళ్ళకి తెలుగు మాత్రమే అర్థం అవుద్ది వాళ్ళు చూడాలంటే. సో అందుకని తెలుగు చేయాలని చాలా ఐ వాజ్ వెరీ ఈగర్ అండ్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఇట్. ఫైనలీ జరిగింది. అంటే జనరల్గా వింటుంటాము తమిళ్ వేరే లాంగ్వేజెస్లో పర్టికులర్గా వాళ్ళ లాంగ్వేజ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. సో మోస్ట్లీ వాళ్ళ లాంగ్వేజ్ రావాలి అని చెప్తూ ఉంటారు. సో మీ వరకు వచ్చేటప్పటికి మీరు ఎప్పుడు అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదా? ఎక్కడ? తమిళ్లో. నాకు తమిళ్ వచ్చండి. ఓకే, తమిళ్ వచ్చా? తమిళ్ వచ్చు, తమిళ్ బాగానే మాట్లాడతా. ఓకే, కంప్లీట్గా అంటే నేను మాట్లాడే తెలుగులో కొంచెం తమిళ్ మిక్స్ అవుతుందా లేదా స్లాంగ్లో? ప్యూర్ లేదు. ఓకే ఫైన్. సో అంటే నా ఫీలింగ్ అనమాట. బికాస్ శివ మాట్లాడేటప్పుడు లేదో ప్రమోద్ గారు మాట్లాడేటప్పుడు వాళ్ళ తెలుగు చాలా స్మూత్గా ఉంటుంది, నాది కొంచెం అలా అక్కడక్కడ బ్రేక్స్ వేస్తున్నాయి. బికాస్ తమిళ్లో ఎక్కువ మాట్లాడతాం, అక్కడ ఎక్కువ తమిళే కదా, ఫ్రెండ్స్ అయినా సరే వర్క్ అయినా సరే తమిళ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడికి వస్తే అంటే ఇంటికి వెళ్తేనే తెలుగు మాట్లాడేది, అమ్మతో కానీ అక్క డాడీ వాళ్ళతో కానీ తప్ప ఇంకెవరితో తెలుగు మాట్లాడేది అనేది అవకాశం ఉండదు. బట్ నౌ ఐ కెన్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం చిన్న హెసిటేషన్ ఉంది, తప్పగా మాట్లాడతానేమో అని ఒక చిన్న హెసిటేషన్ ఉంది. బట్ నాకు తమిళ్ బాగా వచ్చు. సో అక్కడ నాకు తమిళ్ తెలుగు రెండు లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు. ఓకే. హాయ్ శివ గారు, హాయ్ హాయ్. చెప్పండి. మీరు అంటే బిఫోర్ భూతద్దం భాస్కర్ ఇవన్నీ చేస్తారు మీరు ప్రాజెక్ట్స్. సో ఎందుకంత చూజీగా పిక్ చేసుకుంటున్నారు? ఐ మీన్ స్టోరీస్ అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది, బట్ చాలా స్మూత్గా ఒక లవర్ బాయ్ లాగానే ఎలివేట్ అవ్వాలనుకుంటున్నారా, లేదా అలాంటి ఒక ఇమేజ్ కోసం చూస్తున్నారా? ఎందుకు అలాంటి స్టోరీస్ని పిక్ చేసుకుంటున్నారు? అంటే ప్రతి సినిమాతో ఐ బిన్ ట్రైంగ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అండి. అట్లీస్ట్ కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ స్టోరీస్ మనం చెప్పాలని అనిపించింది. అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ జానర్లో లెట్సే ఒక పెద్ద స్కేల్లో ఆల్రెడీ ఒక హీరో ఒకటి అటెంప్ట్ చేస్తున్నారు, ఒక పెద్ద స్కేల్లో అటెంప్ట్ చేస్తున్నప్పుడు అదే సేమ్ థింగ్ మనం చిన్న స్కేల్లో అటెంప్ట్ చేయడంలో ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అని అనిపిస్తుంది అండి. ఎస్పెషలీ ఫర్ అ స్మాల్ ఫిలిం కాంటెంట్ కొత్తగా ఉంటే డెఫినెట్లీ మనకి రీచ్ అయ్యే స్కోప్ బెటర్ ఉంటుంది ఆడియన్స్కి, అండ్ ఆల్సో ఆడియన్స్కి కూడా సమ్ మోటివేషన్ ఉంటుంది టు కమ్ వాచ్ అవర్ ఫిల్మ్. ఇప్పుడు ఎందుకంటే టికెట్ ప్రైస్ ఒక పెద్ద సినిమాకైనా చిన్న సినిమాకైనా ఇస్ ద సేమ్. సో అలాంటప్పుడు ఆడియన్స్ని మనం మోటివేట్ చేసి థియేటర్ దాకా తీసుకురావాలంటే దేర్ హ్యాస్ టు బీ సమ్ డిఫరెంట్ ఎలిమెంట్ ఇన్ ద ఫిలిం. అండ్ ఈ పర్టిక్యులర్ ఫిల్మ్కి వచ్చేసరికి నాకు ఐ ఫెల్ట్ ఇది చాలా రిలేటబుల్ కాదండి ఒకటి, అండ్ మనకు తెలిసిన కథే కానీ చాలా ఫ్రెష్గా చెప్పడానికి ట్రై చేసాం. అంటే బ్యాక్ డ్రాప్ కానీ లేకపోతే కేఫ్ అనే ఒక ఎలిమెంట్ని యూజ్ చేసుకుని చాలా ఫ్రెష్గా చెప్పాము. అండ్ అట్ ద సేమ్ టైం ఇమోషన్ కూడా హెవీగా కాకుండా మనకు అందరికీ యూనో డే టు డే లైఫ్లో మన ఫాదర్తో మన మదర్తో జరిగే ఆ గొడవల నుంచి పుట్టిన చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్సే ఉంటాయి, బట్ చాలా రిలేటబుల్గా అంటే ప్రతి ఒక ఇండివిజువల్కి ఎక్కడో అక్కడ కనెక్ట్ అయ్యేలాగా చెప్పాము. సో ఐ ఫెల్ట్ ఇది ఒక గుడ్ ప్రాజెక్ట్ టు యూనో కమ్ ఫార్వర్డ్ ఆఫ్టర్ దట్ అని అనిపించింది. అండ్ అబౌట్ బీయింగ్ చూజీ అదేనండి, అంటే నేను ఇనిషియల్గా అనుకుంది కూడా అదేనండి. అంటే ఇన్ని నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ పర్ ఇయర్ చేసుకుంటూ వెళ్ళాలనే దానికంటే కూడా అట్లీస్ట్ యూనో 10 years down 5 films చేసినా పర్లేదు, బట్ యూనో ఇఫ్ యూ లుక్ బ్యాక్ ఎట్ ఇట్ ఆ సినిమా సక్సెస్ అయినా అవ్వకపోయినా వీ షుడ్ బీ యూనో ప్రౌడ్ ఆఫ్ దట్ ఫిల్మ్ అనేది ఒకటే అనిపించింది. అండ్ జస్ట్ గోయింగ్ ఇన్ దట్ వే అండ్ అంతే. సో రాజు కనకల గారు యాక్ట్ చేసినప్పుడు అలాంటి టైంలో మీ ఫాదర్ సీన్స్ ఏమన్నా రాజు కనకల గారితో ఏమైనా కనెక్ట్ అయ్యారా? అంటే చిన్న చిన్న గొడవలు ఉంటాయి కదండి. ఇప్పుడు ఎలా అంటే నైట్ అంతా బయట తిరిగి ఇంటికి వచ్చినప్పుడు తిట్టడము, ఇట్లాంటివి చిన్నవి ఐ థింక్ ఇట్స్ రిలేటబుల్ టు ఆల్ ఆఫ్ అస్ ఇన్ అవర్ డైలీ లైఫ్స్. అండ్ అదే సేమ్ సిచ్యువేషన్ కాకపోయినా ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్ మనకు ఎక్కడో ఒకటి తగిలి ఉంటుంది. అంటే మనకు చిన్న హెసిటేషన్ ఉంటుంది మన ఫాదర్కి చెప్పాలంటే, లేదంటే మన ఫాదర్ మనకు చెప్పాలనుకున్నప్పుడు ఏదో ఒక చిన్న హెసిటేషన్ ఉంటుంది. ఇలాంటి థింగ్స్ నుంచి పుట్టిన సిచ్యువేషన్స్ ఏనండి ప్రమోద్ రాసింది. సో ఆ వేలో చూసుకుంటే యాక్చువల్లీ హీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్ ఆఫ్ రైటింగ్ అ వెరీ న్యాచురల్ ఫిలిం అండి, మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఓకే, అంటే మీరే చెప్పాలి ఇట్లా ప్రమోద్ గారు ఎట్లా Q&A ఆన్సర్స్ ఇస్తారు. అదేనండి. అంటే ఇప్పుడు కింద ABC ఆప్షన్స్ ఇస్తే ఏ టిక్ చేసుకోండి లేదా B టిక్ చేసుకోండి అన్నట్లు ఇస్తున్నారు. సో అది కూడా మీరే చెప్పాలి.
స్టోరీ చెప్పేటప్పుడైనా సరే మొత్తం ఓవరాల్గా చెప్పారా అండి? లేదు అంటే ఎంట్రీ ఐ మీన్ ఓపెన్ చేస్తే ఇది, కట్ చేస్తే ఇది, ఇంటర్వెల్ బ్యాంగ్ ఇది, క్లైమాక్స్ ఇది, ప్రీ క్లైమాక్స్ ఇది అని కట్ చేశారా? లేదు, చాలా డీటెయిల్గా చెప్పాడు యాక్చువల్లీ. ఫస్ట్ నరేషనే నాకు ఆల్మోస్ట్ 2.5 hours నరేషన్ ఇచ్చాడు. ఆ తర్వాత అండి అంటే డిస్కషన్లో మేము ట్రావెల్ అవుతూ ఉన్న మంత్స్లో చాలా డెవలప్ చేసాము కొన్ని పాయింట్స్. అంటే ఈ సీన్కి మేబీ ఈ ఎలిమెంట్ మనం కన్వే చేయగలిగితే ఆ సీన్లో బాగుంటుందని అనుకున్నాము. రైటింగ్లో చాలా డిస్కషన్స్ జరిగాయి. సో అలా ఇద్దరం కూడా అంటే ఒక కోర్ ఐడియా నుంచి ఫైనల్ స్క్రిప్ట్ డెవలప్ అయ్యే గ్యాప్లో ఇద్దరం కలిసి కూర్చుని చేసుకున్నాం టీం అంతా కూడా. సో అది చాలా హెల్ప్ అయింది మాకు. ఓ పర్లేదు, ఇంత మాట్లాడారంటే మీరు గ్రేట్. తేజ గారు మీరు చెప్పండి, యాక్చువల్గా ఇక్కడికి తమిళ ఇండస్ట్రీకి ఎలాంటి కంపారిజన్ ఉంటుంది? అంటే చేంజెస్ ఏముంటుంది షూట్లో కానీ? లేదు అంటే ఇప్పుడు చాలామంది చెప్తుంటారు, రీసెంట్గా ఒక ఇష్యూ కూడా అయ్యింది, టైమింగ్ 6 to 6 అని, 6 to మళ్ళీ మార్నింగ్ 6 అని, ఇట్లాంటి కాల్ షీట్స్ ఉంటాయి టైమింగ్స్ దీనివల్ల అని చెప్పి రీసెంట్గా చాలా ఇష్యూస్ కూడా వచ్చినాయి దీని మీద. మీరు చెప్పండి, తమిళ్కి తెలుగుకి ఏమైనా ఇలాంటి ఇష్యూస్ డిఫరెన్సెస్ మీరు ఏమైనా చూసారా? అంటే ఇష్యూస్ అని కాదు, అక్కడ షూట్ టైమ్స్కి ఇక్కడ షూట్ టైమ్స్కి ఇట్లాంటి వేరియేషన్స్ ఏమైనా ఉన్నాయా? లేదండి, నాకు ఇక్కడ నైట్ షూట్ జరిగింది, అక్కడ జరిగింది మార్నింగ్ యూజువల్, అంతే పెద్ద అంటే ఐ డెంట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ అనమాట. అక్కడ పని చేస్తున్నట్టే ఇక్కడ నాకు ఫీల్ అయింది. బోత్ వేస్ ఐ గెస్ even if there is a slightest change, I guess I'm somebody who adapts to a slightest changes అనమాట. నాకు అంత కాన్సన్ట్రేటెడ్గా నేను ఏం డిఫరెన్స్ చూడలేదు పెద్దగా. ఐ గెస్ ఇట్స్ ఆల్ సేమ్. సో ఓకే, మీరు చెప్పండి, తమిళ్లో మీరు చేసిన యాక్టర్స్లో మీకు మోస్ట్ కంఫర్టబుల్ యాక్టర్ అంటే ఎవరు చెప్తారు? జీవి సార్. బట్ వై? Why అంటే I guess amongst the actors that I've worked so far, I say he's the senior most actor compared to ఇండస్ట్రీలో ఉండటం వరకైనా లేదా సినిమాస్ చేసిన వరకైనా. he has done like 25 to 30 25 మూవీస్ అనుకుంటా, 25 to 30 మూవీస్ అను చేస్తున్నాడు. Amongst the actors that I've worked with, GV sir is the most experienced, and ఆ ఎక్స్పీరియన్స్ మాకు చాలా లవ్ సీన్స్ ఉండినాయి ఆ మూవీలో. సో నాకేంటంటే నేను చాలా హెసిటేట్ చేసా, నాకు తెలియలా ఏం చేయాలో. డైరెక్టర్ అయితే చెయ్యమ్మా అని వెళ్ళిపోయారు తప్ప ఐ వాజ్ వెరీ హెసిటెంట్, నాకు ఏం చేయాలో తెలియదు. హీ మేడ్ మీ సో కంఫర్టబుల్. అంటే నువ్వు ఇది చేయి తేజు, ఇది చేస్తే నువ్వు ఇలా చేస్తే నువ్వు క్యూట్గా ఉంటుంది, దెన్ లైక్ ఆడియన్స్ విల్ లైక్ ఇట్ అని చెప్పి నాకేం బాగుంటుందని చెప్పి హీ హ్యాస్ డన్ సార్ట్ ఆఫ్ అ హోంవర్క్. అంటే హోంవర్క్ అంటే లైక్ ఫ్రమ్ అబ్జర్వ్ చేసిన దాంట్లో, మేము చేసిన యాక్టింగ్లోనే, మేము చేసిన సీన్స్లోనే వాట్ ఎవర్ హీ హాజ్ అబ్జర్వ్డ్ అండ్ హీ గేవ్ మీ దట్ సజెషన్స్ అనమాట. ఐ గెస్ హీ సంబడి, నేను భయపడినంత లేదు, బట్ హీ వాజ్ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ తెలుగులో ఇంకెన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ కాకుండా? ఇది కాకుండా నిఖిల్తో సంగీత్ అని ఒక మూవీ చేసిన, అది షూట్ అంతా అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. ప్రాబ్లీ మేబీ ఒక 2-3 monthsలో ఐఎమ్ హోపింగ్ ఇట్ విల్ కమ్ అవుట్. అంటే అదే చెప్పారు, మరి నాకు తెలియదు ఎంత పుష్ అవుతుందా లేదా ఏంటని నాకు తెలియదు. బట్ దట్స్ వాట్ దే వర్కింగ్ ఆన్ ఇట్. ఆల్మోస్ట్ ఒక ఫుల్ పోస్ట్ ప్రొడక్షన్ ఆల్మోస్ట్ డన్. ఇంకా మేము నెల్లీ డబ్బింగ్ చేసే మాత్రమే ఉంది. అండ్ దెన్ ఐ గెస్ ఇట్ విల్ కమ్ అవుట్ ఇన్ లైక్ 2-3 months వచ్చేసి. అంతే. శివ గారు మీరు చెప్పండి, తేజు ఏదైనా హిడెన్ టాలెంట్, మాకెవరికి తెలియని టాలెంట్ అంటే షూట్లో మీరు ట్రావెల్ అయి ఉంటారు కాబట్టి ఏదైనా ఒక మంచి ఫన్నీ సిచ్యువేషన్ కానీ, తనలోని హిడెన్ టాలెంట్ కానీ, అంటే మంచి సింగర్ అని విన్నాం మేము. అంటే అండి ఆ సైడ్ యాక్చువల్లీ నేను విన్నాను. ఐఎమ్ యెట్ టు సీ దట్ హిడెన్ టాలెంట్. కళ్ళలో చూసావా? చూస్తే బాగుంటుంది, చాలా మంది చెప్పారు. శివ పాడితే నేను పాడతా. అవునా? నేను లిప్సింగ్ చేస్తాను, పాడేసే. బాగోదు శివ. నిజంగా లేదు, ఇద్దరు కలిసి పాడితే ఇంకా బాగుంటుంది. సో మీరు చెప్పండి తన హిడెన్ టాలెంట్ అంటే. తన హిడెన్ టాలెంట్ అంటే ఐ థింక్ షీఈస్ వెరీ క్రియేటివ్ వెన్ ఇట్ కమ్స్ టు మేకింగ్ ప్రమోషనల్ కాంటెంట్. యాక్చువల్లీ అది ఆ హిడెన్ టాలెంట్ ఉందని, ఆ హిడెన్ టాలెంట్ ఉన్నట్టు మనకి ఇప్పుడిప్పుడే రియలైజేషన్ వచ్చింది కదా. అంటే నేను విన్నాను, పాప డైరెక్టర్ గారిని కూడా ఏదో కెమెరామ్యాన్ చేసేసి ఏదో షార్ట్స్ చేయించారని. ఎవరు దొరికితే వాళ్ళు ఇచ్చేస్తా, ఫోన్ ఇచ్చేస్తా, ఒక వీడియో తీసేయండి అని చెప్పి ఇమీడియట్గా దాన్ని అలాగే ఓపెన్ ఎడిట్స్ అని చెప్పి పెట్టి ఎడిట్ చేసి పంపించేస్తాను.
సో సాంగ్ కూడా తనే యాడ్ చేస్తాను. డైరెక్టర్ గారికి పాపం మా ఛాన్స్ కూడా ఇవ్వట్లేదని ఫీల్ అవుతున్నారు యాక్చువల్గా. అంటే ఆయన సినిమా తీస్తారండి పాపం, ఆయన రెస్పాన్సిబిలిటీస్ అయిపోయినాయి. దీని తర్వాత ఆయన ఇంకా మేజర్గా అంటే ఇప్పుడు రిలీజ్ అవ్వక ముందు జరిగే విషయాలన్నీ ఆయన కాన్సన్ట్రేట్ చేయాలి. ఐ గెస్ ది యాక్టర్స్ నీడ్ టు టేక్ లిటిల్ బిట్ ఆఫ్ ఇనిషియేటివ్ టు ప్రమోట్ ద మూవీ అండ్ ఐ గెస్ ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. అంటే మా ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఇట్ ఆల్సో బీ అంటే ఆడియన్స్ ఓకే యాక్టర్స్ ఇంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారనే వాళ్ళకి ఒక ఫీల్ ఉంటుంది. దే విల్ ఫీల్ లైక్ ఓ దే ఆర్ డూయింగ్ సంథింగ్, లెట్స్ గో వాచ్ అని ఒక సపోర్ట్ ఇస్తారు కదా. యా, మీరు చెప్పండి. అంటే ఈ రోజుల్లో మూవీ అనేది అందరూ చూసేస్తున్నారు, బట్ ప్రమోషన్ అనేది మేజర్ రోల్. యాక్చువల్లీ అదే చాలా ఈజీ. చాలా మంది చెప్తుంటారు మూవీ తీయడం చాలా ఈజీ, బట్ మాకు ప్రమోట్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. సో దీంట్లో డిఫరెంట్ ఐడియాస్ కానీ ఇంకా ఎలా ప్రమోట్ చేయాలనుకుంటున్నారు? తను ఇంకేమన్నా ఐడియాస్ మీకు ఏమన్నా ఇచ్చిందా? క్రేజీ ఐడియాస్? లేదంటే మేము అందరు రాసుకున్నాం, నువ్వు నామే తోస్తున్నావు మొత్తం. మేము అందరు రాసుకున్నాం కూర్చొని అంతా ప్లాన్ చేసుకుని ఏం చేద్దామని. వీ టుక్ లైక్ ఒక 2-3 hours కూర్చొని మాట్లాడుకుని దెన్ వీ థాట్ ఆఫ్ ఇది చేద్దాం ఇలా చేస్తే రిలేటబుల్గా చేస్తే ఇట్ విల్ గో రీచ్ పీపుల్. అండ్ వాట్ ఎవర్ వీ థాట్, అంటే ఒక్క సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఇక్కడ ఏంటంటే వాట్ ఎవర్ వీ థాట్ విచ్ ఇస్ గోయింగ్ టు బి వెరీ రిలేటబుల్, ఇట్ ఆల్ వర్క్డ్ అనమాట. ఎక్సెప్ట్ ద పుణుకులు అయితే మేము అసలు ప్లాన్ చేయలేదు, అది అలా జరిగింది. నా మేనేజర్ నవ్వుతున్నాడు, తీసుకొచ్చాడు ఇప్పుడు పుణుకులు వచ్చేటప్పుడు నాకు. సో మీకోసం స్పెషల్గా కూడా తెచ్చారన్నమాట. సో వీళ్ళిద్దరు, మీరు చెప్పండి ప్రమోద్ గారు, వీళ్ళిద్దరు ఎక్కువ టేక్స్ తీసుకుంది ఏంటి దీంట్లో ఈ మూవీస్లో? అంటే ఎక్కువ షార్ట్స్ ఏది రిపీట్ అయినాయి? అంటే ఎక్కువ ఏడ్చేటప్పుడు ఎమోషనల్ సీన్సా, లేదు అంటే కామెడీ సీన్సా, ఎలాంటి? చాలా ఫాస్ట్గా చేస్తారండి నిజంగా. అంటే మేమిద్దరు, నేను శివ ముందు నుంచి ఆ కథతో ట్రావెల్ అవుతూ ఉన్నాం. సో ఇంచు టు ఇంచు తెలుసు, ఇక్కడ నేను ఏడుస్తాను, ఇక్కడ ఇదంతా అది ఆ కాంప్లికేషన్ ఏం లేదు. ఓపెన్గా చెప్పాలంటే తిన దగ్గరికి పర్లేదు టేక్స్ తీసుకుంది అంటే టేక్స్ తీసుకున్న ఇది మేబీ అంటే మనం ఏదైతే లాంగ్ డైలాగ్ అనుకున్నామో ఒక సీన్ ఉంటుంది, అది ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేసుకుని అది మేము చేసిన తర్వాత అనిపించింది డైలాగ్ వర్జన్ లోనే మేబీ ఇంకేదైనా యాడ్ అయితే బాగుంటుందేమో, ఆర్ లేకపోతే మనం అనుకుంటున్న ఇమోషన్ కన్వే అవుతుంది కానీ ఇంకొంచెం స్ట్రాంగర్గా చెప్తే బాగుండని అక్కడ ఆన్ ద స్పాట్ 1-2 డైలాగ్స్ యాడ్ చేయాల్సి వచ్చింది మాకు ఆ పర్టికులర్ సీన్లో. అక్కడ ఐ థింక్ వీ టుక్ మేబీ లైక్ 1 or 2 takes more than the usual. మంతప్ కాదు, అసలు కాంప్రమైజే లేదు ఇక్కడ. అసలు తమిళ్లో కూడా చేసి వచ్చాం, మీరు నాకు రీటేక్ అబ్బా అస్సలే కాదు. నేను ఒక్కసారి తిను అని ఇలా వెళ్ళిపోతుంటే అమ్మో నేను ఏమైనా చేస్తానని ఒక్కసారి మెమరీ పవర్ ఎక్కువ. ఏ యాక్సిస్ పెట్టినా సేమ్ డైలాగ్ చెప్పేస్తుంది, మళ్ళీ చిన్న మిస్ కూడా ఉండదు, కంటిన్యూటీ ఫాలో అవుతా. సో అలా కాదండి, నేను ఇది ఎక్కడో విన్నాను. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏం చేస్తున్నాము ఆన్ సెట్ డైరెక్టర్ ముందు అనేది ఒక ఎత్తు అంటే, లేటర్ ఎడిటర్ మనని ఎప్పుడు హీ షుడెంట్ కర్స్ అస్ విత్ ద ఎడిట్. అది నేను ఎక్కడో విన్నాను, సంబడి టోల్డ్ మీ దిస్. ఎడిట్లో వచ్చి వాళ్ళు కూర్చునేటప్పుడు యూ హ్యావ్ టు బీ ఎడిటర్ ఫ్రెండ్లీ అంటారు. సో యూ హ్యావ్ టు రిమెంబర్ ద కంటిన్యూటీ. బట్ డైరెక్టర్ ఎంత గుర్తుంచుకోగలరు కంటిన్యూటీ? ఈవెన్ ఇఫ్ వీ హ్యావ్ ఏడీస్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్, సమ్వేర్ కొంచెం మిస్ అవుతాం. ఆ మిస్ అవ్వకుండా I will remember what I have done and I will repeat the same thing in every axis so that అంటే హ్యాండ్ మూవ్మెంట్స్ తో పాటు యాక్టిస్ చేసేస్తది. సూపర్. అసలు డైరెక్టర్ ఫ్రెండ్లీ మీరు, డైరెక్టర్ ఫ్రెండ్లీ, ఎడిటర్ ఫ్రెండ్లీ. సో దట్ నాకు ఇది ఒకసారి నా సినిమా అయిపోయిన తర్వాత ద ఎడిటర్ కేమ్ అండ్ అప్రిషియేటెడ్ మీ, లైక్ గేవ్ మీ దిస్ ఫీడ్బ్యాక్ దట్ యు ఆర్ సచ్ అ ఎడిటర్ ఫ్రెండ్లీ యాక్టర్ దట్ నువ్వు నాకు ఇంత కూడా నేను కష్టపడలేదు నీ సీన్స్ ఎడిట్ చేసేటప్పుడు, ఎందుకంటే కంటిన్యూటీ మెయింటైన్ చేసావు అని చెప్తే that I took it at a very serious and then like I've started doing it in every movies that I do. It's a nice కదా, వాళ్ళకి ఈజీ వర్క్ అయిపోతుంది. సో మీరు చెప్పండి, లొకేషన్స్ చూస్తే ఇదంతా చార్మినార్ బ్యాక్ డ్రాప్ ఇట్లా అనిపిస్తుంది. సో త్రూ అవుట్ షూట్ ఎక్కడ చేశారు? అంతా ఇదేమైనా సెట్టా? ఓల్డ్ సిటీలో కానీ ఇక్కడ మన హైదరాబాద్లో ఏమైనా షూట్ చేశారు? బేగంపేట్ ఏరియాలో ఒక ప్లేస్ తీసుకుని చేసాం, సెట్ వేసాం. ఎందుకంటే ఆర్టిస్టులు అందరూ ఉన్నారు, ఆ కాంబినేషన్స్ ఇవన్నీ ఉంటాయి. అది ఓల్డ్ సిటీ సైడ్ అలా వెళ్తే కొన్ని అనుకున్నట్టు కొన్ని రావు. సో అందుకే సెట్ వేసి దానికి వర్కౌట్ చేసాం, డీటెయిలింగ్ కానీ అన్ని కలర్స్ కానీ. ఓకే. సో అంటే
ఫస్ట్ స్టార్టింగ్ అనుకున్నారు తేజుని, బట్ మధ్యలో వేరే హీరోయిన్ని ఫిక్స్ చేశారు, బట్ మళ్ళీ తేజు దగ్గరికి ఈ ప్రాజెక్ట్ వెళ్ళింది అని విన్నాము. సో ఎందుకు తన ఒప్పుకోలేదా? వేరే హీరోయిన్ ఏం ఫిక్స్ చేయలేదండి. తిన్ని ఒక అప్రోచ్ అయ్యాం. ఇంకా మీకు తెలిసిందే కదా సినిమా అంటే టైం తీసుకుంటుంది. దాని స్క్రిప్ట్ మీద వీటి మీద కూర్చొని అలా వర్కౌట్ చేసి మళ్ళీ ఎప్పుడైతే అన్నీ వర్కౌట్ అయినాయో వెంటనే ఫోన్ చేసాం. ఆ నెక్స్ట్ డే కథ వింది, ఆ రోజు అగ్రిమెంట్ అయిపోయింది. అది స్టార్ట్ అయిన 15 days షూట్ స్టార్ట్ అయింది అంతే. సో మీరు చెప్పండి, ఛాయ్ అనేది మీ లైఫ్లో ఎంత మేజర్ రోల్ పోషిస్తుంది? బేసిక్గా ఇది ఛాయ్ గురించే కాబట్టి. సో హైదరాబాద్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆటో వాళ్ళ దగ్గర నుంచి ఐటీ కంపెనీ వరకు ఛాయ్ బ్రేక్ మస్ట్ అండ్ షుడ్. డెఫినెట్లీ. సో మీరు చెప్పండి, ఎంతవరకు మీ లైఫ్లో ఛాయ్ అనేది మేజర్ రోల్ ఉంటుంది? సో అంటే నేను ఐఎమ్ ఇన్ జనరల్ కాఫీ పర్సన్, బట్ నేను ఛాయ్ కూడా బాగా ఎంజాయ్ చేస్తాను. సో మనం అంటే లైక్ బ్యాక్ వెన్ 12th క్లాస్లో అప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్కి దానికి చదువుకుంటున్నప్పుడు ది ఓన్లీ మోటివేషన్ టు ఫినిష్ స్టడింగ్ వాజ్ బేసిక్లీ నైట్ వెళ్ళి నిలోఫర్ దగ్గర వెళ్ళి లెమన్ టీ తాగొచ్చాను. సో అక్కడ నుంచి స్టార్ట్ అయినది. ఐ ఫీల్ దట్స్ లైక్ థింగ్ ఫర్ అంటే హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు అన్నట్టు దట్స్ అన్ ఎమోషన్. సో అలా ఐ థింక్ అండి చాయ్ హెస్ బీన్ ఎ వెరీ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ అవర్ లైఫ్స్. అండ్ చాయ్కి బేసిక్గా ఒక క్యారెక్టర్ ఉందండి ఈ ఫిల్మ్లో. అంటే సబ్ టెక్స్ట్లో బేసిక్గా ది ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ మనం క్లైమాక్స్కి వచ్చేసరికి రియలైజ్ అవుతాం ఫిల్మ్లో దట్ వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ అనేది. అండ్ అండ్ ఐ హోప్ ఆ ఎమోషన్స్ అందరు కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాను. ఎస్, అంటే బాబురావు గారిని తీసుకురావాలనేది థాట్ ఎవరిదండి? ఐడియా ఎవరిది? మీదేనా? ఓకే. అంటే రియల్ చాయ్ వాలా అనే ఒక సెన్స్ చూపిద్దాం. ప్లస్ ఆయన కూడా చాలా సపోర్ట్ చేశారండి బాబురావు గారు. ఓకే. సినిమా చూస్తారు కూడా 20th ఆయన వచ్చి. ఓకే, సూపర్ ఆల్ ద బెస్ట్ అండి. డెఫినెట్గా మంచి సక్సెస్ రావాలి మూవీకి. అంటే చాలామంది మీరు ఫస్ట్ డిసప్పాయింట్ అయ్యారు ఆ ఛాయ్ వాళ్ళ అని మార్చినందుకు, బట్ ఇంకా నవాబ్ కేఫ్ అంటే అది ఇంకా పెద్ద నేమ్ కాబట్టి సో హ్యాపీ. సో ఆల్ ద బెస్ట్, మంచి సక్సెస్ రావాలి అందరికీ. ఈ ప్రాజెక్ట్ అనేది ఒక మైల్ స్టోన్ అవ్వాలి. అండ్ ఎస్పెషల్లీ తేజు కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి, నాకు చాలా బాగా నచ్చింది. లాస్ట్ టైం మీరు వేసుకున్న ఒక ఆరెంజ్ కాస్ట్యూమ్, దాంతో నేను అప్పుడు ఫేస్ టు ఫేస్ అవి చేశాను. వెరీ నైస్, నాకు అది చాలా బాగా నచ్చింది. సో ఇంకా బెటర్ ప్రాజెక్ట్స్ అన్నీ అందరికీ రావాలి. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.